మరి మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 9వ వచనం నుంచి 10, 11 వచనాలు చదువుకుందాం. ఆ దినములలో యేసు గలిలయలో నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్తిసము పొందెను. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. చాలమ్మా. స్తోత్రం ప్రభు, స్తోత్రం. జీవం కలిగిన శక్తి కలిగిన ప్రభు పరిశుద్ధాత్మ దేవానికి స్తుతి స్తోత్రాలు నాయన. ఇక 3వ సంవత్సర వార్షికోత్సవం బలముగా నీ ఆత్మ సంచారము చేత నాయన నీ దైవదాసుల చేత రీశాలను సంచరిస్తున్నందుకు కృతజ్ఞతలు స్తోత్రాలయ్యా. నీ దాసురాలనైనా నిలబడి ఉండగా తండ్రి నీ దాసుని చలవచటం మరుగు చేసుకుని బలమైన జీవపు వాక్కుల శక్తి చేత నాయన నీవే బలముగా మాట్లాడుకుని తండ్రి నీ మాటల చేత ప్రతి వారిని బ్రతికించి నీ వాక్కు శక్తి చేత నాయన ప్రతి వారితో నాతో మాట్లాడుకు మన ఇంతవరకు దైవదాసుల ద్వారా మీరు మాట్లాడిన మాటలకే నాయన నీకు పరిశుద్ధాత్మ సన్నిధికై నీకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు ప్రభుల వారి నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మార్కు రాసిన సువార్త మరి అందులో దేవుడు మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయములో ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో ఎవరి చేత బాప్తిసం పొందినాడమ్మా? యోహాను చేత బాప్తిసం పొందినాడండి. అంటే ఆ తండ్రి ఆ దేవుడు మనకు మాదిరిగా చేసి ఈ లోకమును ముగించుకొని ఆ తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మరలా ఆదరణకర్తను మన మధ్యకు పంపిస్తున్నాడు. ఆయన బాప్తిసం తీసుకోకపోతే, బాప్తిసం నీళ్ళు మునగకపోతే మనకు అది చూపించేవాడు కాదు కదా. చూడండి, ఆయన మొదటిగా చేసి మనకు చూపిస్తున్నాడు. చేసినాడు అక్కడ. ఆయన బాప్తిసం అందుకున్నాడు యొర్దాను నదిలో. బాప్తిసం పొందుకున్నాకనే ఆయన మీదకి ఏమొచ్చిందమ్మా? పరిశుద్ధాత్మ వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మానవ రూపిగా వచ్చినాడు కాబట్టి తండ్రికి రిలే చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నేను మానవ రూపంగానే ఉన్నాము, కానీ ఆ తండ్రి క్రియల్లోకి మనల్ని ఏం చేస్తున్నాడు? మలుస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్పవాడండి. మనకు మాదిరి చేస్తూ ఉన్నాడు యేసు ప్రభుల వారు. యొర్దాను నదిలో యోహాను చేత బాప్తిసం పొందుతూ ఉన్నాడండి. ఆ బాప్తిసం పొంది బయటికి వస్తున్నప్పుడు ఆకాశం నుంచి ఆత్మ ఆ యేసు ప్రభుల వారిని కమ్ముకొని, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని ఆకాశం నుంచి ఒక శబ్దము భూమినికి అక్కడున్న ప్రజలకు వినబడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా ఆయన కుమార్తెలము, ఆయన కుమారులుగా మార్చుకోవడానికి మలచడానికి మనకేం కావాలి? బాప్తిసం కావాలి. బాప్తిసం అందుకోవాలి. ఈరోజు బాప్తిసం అందుకున్నారండి. 27 మంది బాప్తిసం అందుకున్నారు. బాప్తిసం గురించే చెప్పారు అయ్యగారు ఇంతవరకు కదా. మరి చూడండి, బాప్తిసం అంటే చాలా జాగ్రత్త అండి, చాలా జాగ్రత్త అండి. బాప్తిసము మరి యేసు ప్రభుల వారు కూడా పొందుకొని అపవాది చేత శోధించబన్నాడు. అలాగనే కిందికి చదువుకుంటూ పోతే శోధించబన్నాడండి. శోధించబడిన తర్వాత నువ్వు రొట్టెలు, ఈ రాళ్ళు తీసుకొని రొట్టెలు చేయి అంటుంది సాతాను. ఏమంటుంది? ఈ రాళ్ళు తీసుకొని రొట్టెలు చెయ్యి అంటే దేవుడు అంటాడు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ నా నోటి మాట వలన బ్రతుకును అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను చేత శోధించబడినప్పుడు మనం భయపడాల్సిన అవసరము లేదండి. మనుషుడు ఈ భోజనం వల్ల కాదు, మరి ఈ లోక మరి ఏ వాటి వల్ల కాదు, కానీ ఆయన వాక్కును, ఆయన వాగ్దానమును, ఆయన ఆత్మను, ఆయన విశ్వాసమును, ఆయన భక్తి, ఆయన శక్తిలో నువ్వు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన మాట వలన ఏమైపోతామంట? మనము బ్రతుకుతామంట. చూడండి, అందుకే ఎంత తిండి తిన్నా మనకు ఆకలి తీరదు కదా. కొంతమందికి ఎంత భోజనం తిన్నా కూడా ఆకలి తీరదండి. అయితే ఏసీ నమ్ముకొని నువ్వు కొద్దిగానైనా తిను, నీ భోజనం ఏం చేస్తాడు? దాన్ని నీ కడుపులో తృప్తిగా ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి ఎంత భోజనం తిన్నా కూడా పేగులు దానిలో అన్నట్టు దానిలో అవుతుందంట కొంచెంప్పటికే. ఏమంట? కొంతమంది అన్నారండి, ఇప్పుడు తింటే ఉన్న కడుపులో ఏం లేదు,
ఏమంట అంతలేకనేమైపోయింది, లేదు కడుపులా. చూడండి, అయితే యేసు అంటున్నాడు, మనం ఎంత భోజనం తిన్నా ఆకలి అవుతుంది, కానీ యేసుయే మాటలు వినుకుంటూ యేసుయే సన్నిధిలో నడుచుకుంటూ మనం వెళుతున్నప్పుడు ఆయన సన్నిధిలో ఆయన వాక్యము ద్వారా మనల్ని ఏం చేస్తాడు, ఉజ్జీవింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆత్మశక్తి చేత మనల్ని నడిపించేవాడండి. ఆత్మ చేతని యేసు ప్రభుల వారు నడిపించబన్నారా, నడిపించబన్నాడండి. నిజంగా రక్షణ పొందినాడు, మరలా ఆత్మ వచ్చింది, మరలా ఆయన ఏం చేస్తున్నాడు, నడుస్తున్నాడండి. చూడండి, ఎప్పుడైతే ఆత్మ యొక్క మైమలిన సన్నిధి ఆయన మీదకి వచ్చిందో అప్పుడు సువార్త చాటడానికి ఆయన వెళ్తూ ఉన్నాడు, అద్భుతాలు చేయడానికి ఆయన వెళ్తూ ఉన్నాడు, ఆశ్చర్యములు చేయడానికి ఆయన వెళుతూ ఉన్నాడండి. కొందరు అద్భుతాలు మరి నమ్మరండి, ఆశ్చర్యాలు నమ్మరండి. చూడండి, స్వస్థతలు నమ్మరండి. దయ్యం కూడా చేస్తుందంట అద్భుతాలు. దయ్యాన్ని వెళ్ళగొట్టుకుంటుందమ్మా, వెళ్ళగొట్టుకుంటుందా? సాతాను వెళ్ళగొట్టుకుంటుందా? వెళ్ళగొట్టుకుంది. దాని రాజ్యం నిలబడదంట. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను రాజ్యం ఎక్కువగా నిలబడలేదండి. దేవుని రాజ్యం స్థిరపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవాదేవుడు గొప్పవాడండి. ఆయన అంటాడు, ఆయన సన్నిధిలో బాప్తిసం అందుకున్న వారు ఆయన నామంలో ఏం చేస్తారంట? మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 15-16 వచనం తీసి చదవండి, మనం చాలిద్దాము. మరి ఆయన మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడెను, నమ్మని వానికి శిక్ష విధించమని. చాలా కొంచెం ఆగు. నమ్మిన వానికి ఏమొస్తుందమ్మా? రక్షణ వస్తుందంట. నమ్మని వానికి శిక్ష విధించబడుతుందంట. చూడండి, రెండు ఉండయండి ఇక్కడ. నమ్మిన వాడు ఏం చేస్తాడు? రక్షించబడతాడు. రక్షణ, ఆశీర్వాదం, మేలు, స్వస్థత ఇవన్నీ రక్షింపబడిన వానికి అన్నీ ఒలుగుతాయి. ఏం పడినాడు? శిక్షించబడిన వాడికి ఏముండ ఇంకా శిక్షించబడుతూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మి బాప్తిసం పొంది రక్షించబడాలి. మనం రక్షించబడిన తరువాత మన జీవితాలు కొవ్వొత్తుల వలె వెలిగించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ దేవాది దేవుడు ఒకరోజు నాతో మాట్లాడినాడండి బలిపీఠం నుంచి. మరి ఒక కుటుంబం ఇక్కడ ఉండేదండి. అయితే ఇక్కడ అప్పుడు చట్టం లేదండి. అయితే ఆడ ముందు బండలు ఉండేవి, 3 బండలు ఉండేవి, చూసినారా? 3 లైన్ల బండలు ఉండేయండి ఆడ. ఆ 3 లైన్ల బండలు మరి వాళ్ళు ఎప్పుడు తుడిచేవారు కాదండి. నెలైనా 2 నెలలైనా తుడిచలేరండి. నేను నా కుమార్తె విజయవాడకి వెళ్తున్నప్పుడు సదకనీకే నేనేం చేసినాను, ఇండ్లంతా ఊడ్చుకొచ్చుకుందాము, ఇండ్లంతా శుభ్రం చేసుకుంటే బాగుంటుంది, చదవనీకే వెళ్తుంది కదా అని మరి ఇద్దరం ఇంటికి వెళ్ళిపోయినాం. ఇక్కడ నుంచి మందిరం నుంచి ఇంటికి వెళ్ళిపోయి తొందరగా ఆదివారం రోజు అండి తొందరగా ఊడ్చుకొని అంతా వేసుకొని మరలా వచ్చేస్తున్నాం. పేరటాయానికల్లా ఆదల వీధులు వస్తున్నామండి. వచ్చి ఇక్కడ పాటలు పాడే టైంలో ప్రార్థన చేసుకుని పాడే టైంలో మరి ఇక్కడ ఉన్నారు కదా ఒక కుటుంబము, ఆమె పాట పాడుతుంది, అంత్యకాల అభిషేకం అని. ఏ పాట? అంత్యకాల అభిషేకము సర్వ జనుల కోసం. పాట పాడుతున్నప్పుడు నేను వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను. పాటలు పాడుతున్నప్పుడు నేను దేవుని ఆసనంలో మరి మోకాలు కూర్చొని ఆయనను చూస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, అంతేకాల అభిషేకం అని పాట పాడుతుందమ్మా, నీ బండలు తీసుకొచ్చుకుని నా బండలు చూసినావా అన్నాడు. ఏమన్నాడు దేవుడు? నీళ్ళంతా శుద్ధి వేసుకొచ్చుకున్నావు, బండలు తీసుకొచ్చుకున్నావు, నా బండలు చూసినావా అన్నాడు. నేనే స్టన్ అయిపోయినానండి. నీ బండలు ఏంటి ప్రభువా అని నేను అన్నానండి. అయితే నా బండలు చూసినావంటే కిందున్న బండలు కూడా ఆయనవేనంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందిరం ఆయనదండి, ఇక్కడున్న ప్రతిదీ ఆయనదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏది బాలేకున్నా ఆయన కోపం వస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్పవాడండి. చూడండి, మన ఇండ్లు ఎట్లనో మన మందిరం కూడా అట్లనే. చూడండి, మనం ఇండ్లు అయితే 10 సార్లు ఎగబెట్టుకుంటామా అండి. మన మందిరములో కూడా మన ఇంటికంటే ఎక్కువ చూసుకోవాలి. మన మందిరాన్ని ఏం చూసుకోవాలి? ఇంటికంటే ఎక్కువ విలువైనది మందిరం.
ఈ మందిరాలు లేకపోతే ఎక్కడి నుంచి ఆరాధన చేస్తారమ్మా? చూడండి, ఎక్కడి నుంచి ఆరాధన చేస్తారు? ప్రతిష్ఠించబడాలి అని ఇంతవరకు వాక్యం చెప్పారు కదా. ఈ మందిరం ఆయన 3 సంవత్సరం నుంచి ఆ సీయోను శల ఎరణ్యలో కట్టుకొని ఏం చేసుకుంటున్నాడు? ప్రతిష్ఠించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మనము ఆయనసంలో ప్రతిష్ఠ చేసుకోవాలి, ప్రతిష్ఠించబడాలి. ఆయనే గొర్రెపిల్లగా వదకు తేబడినాడండి. గొర్రెపిల్లగా తాను తలదించి వధించబడినాడు, నీ కొరకు నా కొరకు. మరి చూడండి, కొత్త నిబంధన పాత నిబంధన కొట్టివేయాలంటే ఇప్పుడు చెప్తున్నారు ప్రజలు. కొట్టివేయబడాలి నా దైవ సేవకులారా, కొట్టివేయబడాలినా? అది కూడా దేవుని సన్నిధిలో లెక్కించబడింది. ఆ గ్రంథం కూడా కొట్టివేయడానికి లేదండి. చూడండి, దేవుని సన్నిధిలో ఆదిలోనే గొర్రెపిల్లగా వచ్చిన దేవుడు ఇప్పుడు యేసు ప్రభువా మానవతారి వచ్చి ఆయన సన్నిధిలో ఏం చేస్తున్నాడు? ఆయన సన్నిధిలో తూచే తప్పక దేవుని క్రియలు చేస్తాను. లూకా రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము. మరి చూడండి, అబ్రహాం గురించి 2 మాటలు మాట్లాడుకొని ముగిద్దాం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము మరి 34వ వచనం. అందుకును యేసు పాపం చే ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినలా మీరు నిజముగా స్వతంత్రులైందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంప వెదుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద సూచన సంగతులే బోధించున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిటిన వాటిని జరిగించున్నారని వారితో చెప్పెను. అందుకు వారు ఆయన వారితో మా తండ్రి అబ్రహాం అనిరి. యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైనా నన్ను మీరిప్పుడు చంప వెదుకుచున్నారే. అబ్రహాము అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారు. చూడమ్మ సలమ్మ, అబ్రామ్ అంటున్నా. అబ్రామ్ అక్కడ కూడా కొందరు అంటారు మేము అబ్రాము పిల్లలమే. ఎవరు పిల్లలంట? అబ్రామ్ పిల్లలే. అబ్రామ్ పిల్లలమే కానీ ఆ యొక్క మీ తండ్రి ఎవరంటే అప్పవాది తండ్రి కూడా ఉన్నాడంటే చూడండి. అబ్రాము తండ్రి అబ్రహాము పిల్లలైతే మీరు అలాగూ చెయ్యరు అంటున్నాడు దేవుడు. చూడండి, నిజంగా మనం అబ్రహాం పిల్లలమేనా? నిజంగా యేసు ప్రభుల వారి పిల్లలమేనా? యేసు ప్రభుల వారి పిల్లమైతే మనము యేసు ప్రభు లాంటి పనులే చేస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుల వారి పిల్లలమైతే యేసు ప్రభు లాగానే నడుస్తామండి. మరి ఆలోచించండి, మేము అబ్రహాం పిల్లలమని అక్కడ చెప్తుంటే అబ్రహాం అంటున్నాడు మరి మీరు నా పిల్లలైతే మీరు నా పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలు మీరు చేతురు. చూడండి, అందుకే మనం దేవుని పిల్లలమా మరి సాతాను పిల్లలమా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నేను అబ్రహాం పిల్లలని అక్కడ మాట్లాడుతున్నారు వాళ్ళండి. అయితే అబ్రహాము మరి పిల్లలైతే అబ్రహాం మీలాక క్రియలు చేయలేదు అంటున్నాడండి. నిజంగా దేవునికి విరోధంగా చేసిన ప్రతి వారము అపవాది పిల్లలమే. ఎవరి పిల్లలము? అపవాది పిల్లలమే. దేవునికి ఆ మైకిమలిన అసలు ఆయన ప్రకారంగా చేస్తూ ఆయన నడుచుకుంటూ వచ్చిన వారల్లా ఆయన స్వతంత్రులైన పిల్లలు ఆయన అసలు నివాసము చేస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కుమార్తెలుగా ఆయన కుమారులుగా ఆయన అసలు ఏం చేస్తారు? నివాసము చేస్తారంట. మనము దేవుని కుమారులమా దేవుని కుమార్తెలమా మనం ఆలోచన చేసుకొని యేసు ప్రభుల వారు మనకు బాప్తిసం ఆ మాదిరిగా చూపించి మరలా అదే క్రమం మనకు కూడా
ఈ భూమిన బాప్తిసం గురించి మరి మనకు కూడా క్రమం పెట్టి బాప్తిసం తీసుకొని పరలా ఆత్మ మన మీదికి వస్తుంది. మరలా నా నామమున అన్య భాషలు మాట్లాడతారు, నా నామన అద్భుతాలు చేస్తారు, నా నామన ఆశ్చర్య కార్యములు చేస్తారని ఆ దేవాదేవుడు మార్కు 16:16 మాట్లాడుతూ ఉంటాడండి. మరి అద్భుతమైన దేవుడు కాబట్టి మొదట ఏం కావాలి? బాప్తిసం, మారు మనస్సు. ఆ తర్వాత ఏమొస్తుంది? ఆత్మ. ఆ తర్వాత ఏమొస్తుంది? మరలేమొస్తుందమ్మా? మరి అద్భుతాలు. 3 రకాలమైన కార్యాలు అక్కడ జరుగుతాయని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి బాప్తిసం తీసుకున్న వాళ్ళు దేవుని సన్నిధిలో క్రమంగా వెదకాలి. ఆయనలో మీరు ప్రతిష్ఠించబన్నారు. ఈ దినమున ఏమైపోయినారు? ప్రతిష్ఠించబన్నారండి. మందిరములో పొట్టేన్లు ఎందుకు గోయాలి అని అంటారండి. నా దేవుడు నాకు చెప్పిన దాన్ని బట్టి నేను జరిగించుకుంటూ వస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మందిరము అది తరములు. నేను పోయినా కూడా ఈ మందిరము ఉంటుందటని, నేను పోయినా కూడా ఆ మందిరము అలాగనే ఉంటుందండి. నీతి లేకుండా పాతి లేకుండా మందిరంలో ఎట్టువాడు అట్లా చేసి ఆ మందిరానికి ఏముండదు? మైక్యం ఉండకుండా పోతుందంట అనేక మందిరాలలో. హల్లెలూయా, హల్లెలూయా. నీతి పాతి లేక ఏం లేక? నీతి పాతి లేక మందిరాలు ఉన్న మైక్యం ఏమైపోతుంది? తొలగిపోతుంది. దేవుడిది చేయమంటే ఇంకొకటి చేస్తాం మనం కదా. వాక్యమే కరెక్ట్, వాక్యము కరెక్ట్. వాక్యం చూడాలి, దేవుని ప్రార్థన చేయాలి. శాస్త్రులు కూడా వాక్యం ఎత్తిపట్టి చూపించినారంట. కానీ శాస్త్రులు దేవుని రక్షణలు నిలవన్నారా? నిలబడలేదండి. ఎంతసేపునే వాక్యాన్ని ఎత్తిపట్టి ఇది తప్పు, ఇది రైట్, ఇది తప్పు, ఇది రైటు. ఏమంటున్నారు శాస్త్రులు, పరిచయులు? ఇది తప్పు, ఇది రైట్, ఇది తప్పు, ఇది రైట్ అండి. అలాంటి ఎత్తిపట్టేవారు ఎంతోమంది ఉన్నారు ఈ భూమిని. ఉన్నారా? ఉన్నారండి. చూడండి, నేను ప్రార్థన చేస్తున్నానండి. లోన ప్రేయర్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి గురించి నేను ప్రార్థన చేస్తుంటే ఆత్మదేవుడు వచ్చినాడు. అక్కడ నీలో అన్నాడు అని కిందికి వస్తలేడు. ఎక్కడ నీలో అన్నాడు? ఆడ నీలో అన్నాడని కిందికి వస్తలేడు. ఎందుకు చెప్తారా ఎవరైనా? మరి మనం ధర్మశాస్త్రం గురించి, వాక్యం గురించి మనం ఎంతగానో చెప్తుంటామండి. కానీ కొంతమంది ఎంతో వాక్యం చెప్తూ ఉంటారు, ఎంతెంతో వాక్యం లోతైన మర్మాలు చెప్తూ ఉంటారు. కానీ వాక్యము చెప్పే వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి ఏముండదు? నీతి ఉండదండి. అందుకే దేవుడు రాలేకపోతున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వ్యక్తి గురించి ప్రార్థన చేస్తున్నానండి. దేవుడు ఆత్మ దిగి వస్తున్నాడండి. మానవులు ఇద్దరు ఒకటే, కానీ ఏముంది? తేడా ఉంది అండి. అందుకే దేవుని వాక్యాన్ని బాగా పరిశీలించాలండి. మనము ఆ మైకిమగిలిన స్థలంలో దేవుడు బాప్తిసం తీసుకొని మనకు మాదిరిగా చూపించిన దేవునిలో మరి మా పరిశుద్ధాత్మలో రక్షణ పొంది ఉన్నాం. మరి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన స్థలంలో మనము నమ్మకస్తులంగా విశ్వాసము కలిగి మరి యొక్క దేవుని స్థలంలో మనము ఇదొక్క మాట చదవండి. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయము మరి 31. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుమో, ఎవడైనను దైవభక్తి అయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించునంటే. చూడండి, పాపములు ఉన్నంత వరకు మన మనవి ఏం చేయడంట? ఆలకించడంట అండి. దేవుడు చెప్తున్నాడు ఈరోజు, మనం పాపములో ఉన్నంత వరకు మన మనవి ఆలకించడండి. దైవ భక్తిలోకి వచ్చి, దైవ సన్నిధిలోకి వచ్చి మనకున్న సమస్తమును విడిచిపెట్టుకొని మనం ఆయన సన్నిధిలో ఆయన పట్ల ఆయన చిత్తము చొప్పున మనము జరిగించిన ఇలా ఆయన వాని మనవి ఆలకించును. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని సన్నిధిలో మనము ఆయన చిత్తము కలిగి మనలో పాపమంతా వదిలేసుకొని దేవుని రక్షణార్థమైన మహిమ చేత ఆత్మపూర్ణమై దేవునిలో మనం నడవాలని దేవుడు తెలియజేసుకుంటూ రక్షణ విషయంలో మనం మరి బహు జాగ్రత్తగా ఉండాలని దేవుని నామమున తెలియజేస్తూ ఉన్నాను.